అవును. నేను ఇందాక ఇచ్చింది జాకెట్, నువ్వు ఇప్పుడు వేసుకుంది జాకెటేగా, తేడా ఏముంది? నేను వేసుకుంది జాకెట్ కాదండి, ఆ. రవిక. దీనికి ఓ స్పెషాలిటీ ఉంది. ఏంటి? ముడి ఉంటే రవిక, ఆ. హుక్స్ లో ఉంటే జాకెట్. ఓ సింతేనా? ఇంతేనా అని తీసేయకండి. అసలు రవికని రవిక అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఉహుం. తెలీదా? మీకు ఎంతో తెలుసు అనుకున్నా చాలా తెలీదే. శ్రావణి జాకెట్ కి రవికి తేడా ఏంటో చెప్పా? చీపో, నేను చెప్పను. చెప్పు చెప్పు. నాకు సిగ్గేస్తుంది బాబు. అబ్బా, నన్ను టెన్షన్ లో పెట్టకు. చెప్పు చెప్పు, చెప్పవా? రా అంటే ఆ, రాత్రి పూట, రాత్రిపూట. వి అంటే కట్టుకునేది. కట్టుకునేదా? ఆ, రాత్రి పూట విప్పి కట్టుకునేది కనుక రవిక. ఇప్పుడు నేను రవికకి అర్థం తెలుసుకున్నాను కదా, నేనేం చెయ్యాలి? ఏమో నీకు ఎంతో తెలుసు అనుకున్నాను. చాలా. అవును. హ? నేను ఇందాక ఇచ్చింది జాకెట్, నువ్వు ఇప్పుడు వేసుకుంది జాకెట్. బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో కొడుకు తండ్రిని రంపం బ్లేడ్తో నరికి చంపేస్తే, నల్గొండ జిల్లాలో తండ్రి కొడుకును కొట్టి చంపేశాడు. మద్యం మత్తులో కొడుకును కొట్టి చంపేశాడు కన్న తండ్రి. రాత్రి ఫేర్వెల్ పార్టీ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అంటూ కొడుకు భానును విచక్షణారహితంగా కొట్టాడు తండ్రి సైదులు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేశారు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అనే కోపంతో కొడుకును అతి దారుణంగా కొట్టాడు తండ్రి. కొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక కొడుకు చనిపోయాడు. చనిపోయిన కొడుకును ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలి అని అనుకున్నాడు తండ్రి సైదులు. పోలీసులకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో కొడుకు తండ్రిని రంపం బ్లేడ్తో నరికి చంపేస్తే, నల్గొండ జిల్లాలో తండ్రి కొడుకును కొట్టి చంపేశాడు. మద్యం మత్తులో కొడుకును కొట్టి చంపేశాడు కన్న తండ్రి. రాత్రి ఫేర్వెల్ పార్టీ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అంటూ కొడుకు భానును విచక్షణారహితంగా కొట్టాడు తండ్రి సైదులు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేశారు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అనే కోపంతో కొడుకును అతి దారుణంగా కొట్టాడు తండ్రి. కొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక కొడుకు. ఈ ఫోన్ చీకట్లో మెరుస్తుంది. రియల్మీ. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే బాగా లోతుదిస్తుంది. రూటర్ మనం కొట్టేటప్పుడు కాఫీ పోతుండొచ్చు, కానీ దాదాపు ఒక ఫీట్ దాకా పోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సరికొత్తగా ఆవిష్కరించబడిన ఈ రూటర్ ట్రాక్టర్ కన్నా బలమైనది. ఎందుకంటే ఇది లోతు చూసినట్లయితే